మీరు నిస్సిగ్గుగా 1600-700 కోట్ల రూపాయలు ధాన్యం అమ్మిన రైతులకి, మీరు ప్రభుత్వానికి అమ్మిన రైతులకి మీరు మోసం చేస్తే ఆ 1607 కోట్లు మరి ఈ ప్రభుత్వం చెల్లించిన, కూటమి ప్రభుత్వం చెల్లించిన విషయం తెలుసా తెలీదా జగన్మోహన్ రెడ్డి గారు? అంటే ఎగ్గొట్టం కూడా మీరు క్రెడిట్ గా తీసుకుంటే దానికి నేనేమి చెప్పలేను, కానీ మీరు ఎగ్గొట్టిన దానికి ఇది వాస్తవా కాదా ఒకసారి తెలుసుకోమని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. ఇండస్ట్రీస్ కూడా ఆఖరికి క్రెడిట్ చోరీ అంటున్నారు. ఏమండి, ఎన్నో దశాబ్దాల నుంచి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఉంటే దాని పేరు మార్చేసి ఆ స్టూడెంట్ ని గందరగోళం చేసిన విషయం, అది క్రెడిట్ చోరీ అంటారు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇప్పటికైనా సరే మీరు ఇటువంటి ఇల్యూజన్ లోంచి బయటకు వచ్చి నిజంగా ప్రజల సమస్యలుంటే మీరు తెలియజేయండి. ఈ ప్రభుత్వం తప్పకుండా స్పందించడానికి, ఈ రోజు మోంతా తుఫాన్ లో నష్టపోయిన ఎవరైనా సరే సోషల్ ఆడిట్ పెట్టి, ఇగో నాకు నష్టపరిహారం అందే విధంగా ఎన్యూమరేషన్ జరగలేదు అని అంటే వెంటనే స్పందించే విధానాన్ని ప్రభుత్వం అమలు చేస్తుందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. బహుశా ప్రజలందరూ, అదేవిధంగా మేధావులు అందరూ ప్రశంసలు కురిపిస్తుంటే తట్టుకోలేక మీరు ఈ విధంగా మాట్లాడుతున్నారు అని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను.